రారా తమ్ముడు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వేంటి ఇంత అద్భుతమైన బంగ్లాలో ఉన్నావు? ఈయన కొన్నారు. అంటే బావగారు పోయిన తర్వాత ఇంతో అబ్బే వర్షాకాలంలో వచ్చే బురద పావులా ఉంటది ఇది. దీని కూతురు వానపావం చేసుకున్నాను. ఓ అది చూడు. షుగర్ పేషెంట్ స్వీట్ షాప్ ముందు ఆశగా చూస్తున్నట్టు అలా చూస్తున్నాడు ఏంట్రా? హలో సార్, నేనే షుగర్ పేషెంట్ కాదు, సైకాట్రిస్ట్. అవునా సార్? నా టాలెంట్ చూస్తారా? చూపించండి. బంగారు ఈజీగా చేసేలా కూర్చో. ఓకే. ఏం చేస్తావురా? హిప్నటైజ్. ఒకసారి పట్టుకో. ఏం పట్టుకోవాలి నాన్న? లాకెట్. ఓ దీని వైపే చూస్తున్నావు, అలాగే చూస్తున్నావు. ఇప్పుడు నీ వయసు జస్ట్ 16. ఓ ఇప్పటికింకా నీ వయస్సు నిండా 16. రాకేష్, భాస్కర్, నిన్ను భాస్కర్ అని పిలవకుండా రాకేష్ అని పిలుస్తుందేంటి? ఎవడే వాడు? నా బాయ్ ఫ్రెండ్. తను అడగగానే ఇచ్చేసాను. ఇచ్చేసావా? ఏంటది? మనసు. మనసా? ఏదో వచ్చింది అనుకున్నాలేండి. నో, జస్ట్ హార్ట్. తర్వాత ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరని ఫోన్ చేసి రమ్మన్నాడు. నువ్వు వెళ్ళలేదు కదా? వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? నాకు సిగ్గేస్తుంది. ఇదేదో సిగ్గుమాలిన పని చేసి ఉంటది, అందుకే సిగ్గుపడుతుంది. రాకేష్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. చూస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు, చూస్తూనే అలా ఉన్నాడు. ఎంతసేపు చూస్తాడమ్మా ఏమీ చేయకుండా? చెప్పు బ్యాలెన్స్ కూడా. మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటి రాజా? రాజా, కంటెంట్ టెంప్టింగ్ గా ఉంది, అందుకే అడిగాను. నువ్వు చెప్పు నాన్న. ఆ బలహీనమైన క్షణాన్ని అదునుగా తీసుకొని నన్ను లొంగ తీసుకోవాలని నువ్వు చూశాడు. లొంగిపోయావా? ఇంతలో కరెంటు పోయింది. ఆ చీకట్లో వేలు పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? కరెంటు ప్లగ్ లో. ఇంతలో కరెంటు వచ్చింది. వాడు చచ్చాడు. నేను బతికాను. ఇప్పుడు నీ వయసు 20 సంవత్సరాలు. కృష్ణ, ఇదో సైకియాట్రిస్ట్, నీకు దండం పెడతా. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని లింకులు ఉంటాయో దీనికి అన్ని లింకులు ఉన్నాయి. ఆ బిల్లను లోపల పెట్టు ప్లీజ్. భూమిలేని భాస్కర్, దీన్ని బట్టి నీకేమర్థమైంది? నా పిల్లం పతివ్రత అని అర్థమైంది బలపం. వారిని నీకు ఎలా అర్థమైందా? నా ఫీలింగ్ ఏంటంటే ఆ సైకియాట్రిస్ట్ గారిని వాడుకుని ఈ దేయాన్ని ఎలా బయటికి పంపించాలా అనేదే నా థింకింగ్. సూపర్. ఏంటి ఎవరినో బయటికి పంపించాలంటున్నారు? సార్, పైన ఒక ఐటమ్ ఉంది. లేడీసా జెంట్సా? జెంట్స్. సరే చెప్పండి. మీరు ఆ ఐటమ్ దగ్గరికి వెళ్ళి ఐటమ్ ఐటమ్ మీకేం కావాలి అని అడిగి మాకు చెప్తే అది ఐటమ్ కి ఇచ్చి ఐటమ్ ని బయటికి పంపిస్తాం. నేను హిప్నోటిక్ చేస్తే శవాల మనసులో కూడా ఏమన్నా బయటికి చెప్పేస్తాయి. Hey, hey, God ఇదో bless you, భయ్యా, God bless you. ఇది కూడా అలాంటి పాపతే. అయితే దానికి నాది చూపిస్తా. ఏంటయ్యా? బిళ్ళ. బిల్లంట. ఎక్కడ ఐటమ్ ఎక్కడ చూపించండి. డాక్టర్, అదిగో ఐటమ్. మీరు చెప్పిన ఐటమ్ వీడేనా? ఓకే. బాహుబలి సినిమా చాలా ఎక్కువసార్లు చూసినట్టున్నాడు. రాజుగారి గెటప్ లో ఉన్నాడు. నేను డీల్ చేస్తా. హలో, నీ పేరేంటి? వాట్స్ ద నేమ్ మ్యాన్? ఉన్ పేరన్నాడా? అబే హౌలే తేరా నామ్ క్యా హై రే? ఏ లాంగ్వేజ్ అడిగినా చెప్పట్లేదటండి. నా బాడీ లాంగ్వేజ్ తో చెప్పిస్తా. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతా. పేషెంట్ ఒకసారి పేషెంట్ కోల్పోవడం కామన్. ఏం చేద్దాం? రాజుగారు కదా, టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. మర్యాదగా అడగండి, మర్యాదగా చెప్తారు. పదండి వెళ్దాం. హలో సార్, హౌ యూ? హ్యాడ్ ఏ బ్రేక్ఫాస్ట్? మీ పేరేంటి సార్? క్షేత్రసింహరాజవర్మ. మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది సార్? 300 సంవత్సరాలు. అమ్మ, ఇల్లు కట్టే 10 ఏళ్ళు అవటం లేదు. యూ మీన్ 300 years? పిచ్చి బాగా ముదిరిపోయింది. అవును, ఇప్పుడేంటి? షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. చూస్తారా? ఇప్పుడు మనం వెళుతుంది మదురై పక్కన ఉన్న కంబం అనే ఊర్లో
ముత్తురామలింగ దేవర అనే లైబ్రరీకి. ఆ క్షేత్రసింహ రాజవర్మ గురించిన మిగతా అన్ని వివరాలు అక్కడికి వెళ్తే మనకి తెలుస్తాయంటారా? అక్కడ దొరకని చరిత్ర అంటూ లేదు. మనం వెళ్తే పూర్తి వివరాలు ఖచ్చితంగా తెలుస్తాయి. ఏం చేస్తున్నావురా? కనపడతలేదా? క్రాకర్స్ కాల్స్తున్నాను. ఏమండి మేనెల్లో దీపావళి ఏంటండి? వాళ్ళే ఇదిగో మీరు చెప్పారు కదా ఐటమ్, దానికి ట్రీట్మెంట్ ఇది. మీరు లోపలికి వెళ్ళి దీపాలు వెలిగించండి, అంతా కలిసి కాల్చుకుందాం. ఎక్కడ వీడు కలిస్తే అక్కడ దానికి మండుద్దని తెలియదు వీడికి. ఎస్. ఇప్పుడు ఎవరిది వాళ్ళది చేత్తో పట్టుకోండి. ఏం పట్టుకోవాలి? ఎవరి చేత్తో పట్టుకోవాలి? చుచ్చుబుడ్డి. చుచ్చుబుడ్డి. బంగారు, నీ ఆయన చేతిలో చిన్న చుచ్చుబుడ్డి, నా చేతిలో చూడు ఎంత పెద్ద చుచ్చుబుడ్డి. దా, నీ చేత్తో పట్టుకొని ఎలిగిట్టు కానీ రా. ఈడేంటి నా పిల్లం చుట్టూ భూచక్రం తిరిగినట్టు తిరుగుతున్నాడు? బంగారు, మీరు వేసుకునేది జాకెట్, ఇదేమో ర్యాకెట్. ఈ ఒత్తిని ఇలా నలిపి అలా అగ్గిపులు వెలిగించావుకో సుయ్యి అని పైకి ఎగిరిపోద్ది. వెలిగిస్తావా? అమ్మో వద్దు, నేను ఉన్నాను కదా, నాకు భయం. ఏం భయం లేదు. వద్దు, నేను వెలిగించును. భయం ఎందుకు? నేను ఉన్నాను కదా. నాకు భయం, నేను వెలిగించును. పలపో. ఈడికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. బాస్ ఇస్ బ్యాక్. అది మెగాస్టార్ కదా. సైకియాట్రిస్ట్ గారండి, ఓసారి వెనక్కి తిరగండి, మీకు చాలా స్టార్లు కనపడతాయండి. రియలీ? అవునండి. ఓ ఐటమ్ రాజా, దా వెలిగించుకుందాం. కెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి దక్కనోడు. గాడ్ బ్లెస్ యూ సైకియాట్రిస్ట్. సో ఇలా రండి. ఏంటి దివ్య? ఇది చూడండి. ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం 1774 సంవత్సరంలో సురసేన అనే రాజ్యాన్ని క్షేత్ర విక్రమ రాజవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతనికి 2 కుమారులు. పెద్ద కుమారుడు క్షేత్రసింహ రాజవర్మ మందబుద్ధి కలవాడు. 2వ కుమారుడు బుద్ధిశాలి. చిన్న కొడుకు విషయంలో సంతృప్తిగా ఉన్న పెద్ద కొడుకు విషయంలో ఏదో తెలియని అసంతృప్తి. బయట ప్రపంచానికి తన పెద్ద కొడుకు గురించి తెలియకూడదని కోట నుండి బయటకు పంపించేవారు కాదు. కోటలో ఉన్న పిల్లలు కూడా తనతో ఆడుకోవడానికి నిరాకరించడంతో అందరికీ దూరమయ్యాడు క్షేత్రసింహ రాజవర్మ. చివరికి తన సొంత మేనమామ కూడా తనని చిన్న చూపు చూసేవాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? పో. మీరు రండి గురుగారు. నాకొద్దు. కొంచెం తినండి బాబు. వద్దు, నాకొద్దు, నేను తినను. ఈ ఒక్క ముద్ద తినండి బాబు. ఏమైంది? ఎంత బ్రతిమలాడినా ఏమీ తినడం లేదండి. ఎరా మొద్దు, తినవా? ఆ పిచ్చోడు ఒకరోజు తినకపోతే నష్టమేం లేదు, వదిలేండి. అక్కడ జరిగిందంతా రాజవైద్యుడి కూతురు ఆరాధ్య చూసింది. ఏమైంది? ఎందుకు తినట్లేదు? అందరు నన్ను పిచ్చోడు పిచ్చోడు అంటున్నారు, నాతో ఎవ్వరు మాట్లాడట్లేదు. నువ్వు పిచ్చోడివి కాదు, చాలా మంచోడివి. నీకెవరూ లేరనుకోకు, నేనున్నానుగా, ఎప్పుడు నీతోనే ఉంటాగా. సంతోషమేగా? అస్తు అస్తు, మస్తు మస్తు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. కోటే ప్రపంచంగా బతుకుతున్న క్షేత్రసింహ రాజవర్మకి బయట ప్రపంచాన్ని పరిచయం చేసింది ఆరాధ్య.